MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. సార్ బిల్ ఎంత సార్? 116 రూపాయలండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లరవండి. కరెక్ట్ గా 16 రూపాయలు చిల్లర? అవునండి. ఇదిగోండి. ఇదేంటి 16 రూపాయల నోటు? 16 రూపాయల నోట కొత్తగా వచ్చిందిలే. జాగ్రత్తగా చూసుకో, దొంగ నోట్లు వస్తున్నాయంట. కరెక్ట్ చిల్లర కావాలంట. ఏంట్రా ఇంకా రాలేదు? అవునరా, నువ్వు వస్తున్నట్టు మీ డ్రైవర్ తెలుసా? డ్రైవర్ కి ఏంట్రా మొత్తం జర్మనీకే తెలుసు. అయినా మనం 4 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి మా డ్రైవర్ ఓనర్ లో ఫీల్ అవుతుంటాడులే. రే ఈ సరడ్ అలా ఫీల్ అవ్వలేదు, వచ్చేస్తుంది చూడు మన బ్లూ ఆడి. హాయ్. కాదు భలే ఉందా? ఆ డ్రైవర్ కూడా బాగుంటాడా? హలో. నువ్వు నిజంగా ఈ లెవెల్కి ఎదిగిపోయి ఉంటే నమ్మలేకపోతున్నాను రా. నువ్వేంట్రా, నేనే నమ్మలేకపోతున్నాను. ఎంత షాకింగ్ గా ఉంది తెలుసా? దీనిదే ఉందిరా, ముందు ముందు ఇంకా షాకులు తింటావు చూడు. అవునరా, నువ్వు ఎంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా? అసలు ఎందుకురా మనం గర్వపడాలి? ఈ ప్రపంచం అంతా మాయరా, ఏది మంద కాదు, ఏది శాశ్వతం కాదు. సర్లే గాని ఈ కార్ ఎంట్రా? అకౌంటెంట్ అడిగి చెప్తారు. అలా చూడు, సిటీ చాలా బాగుంటది. అవునరా, చాలా ప్లెజెంట్ గా ప్రశాంతంగా ఉంది. నేను రాకముందు ఇంకా బాగుండేది అంటరా. అది కరెక్టే ఉండొచ్చు. అలా చూడు, మనం ఉండేది అక్కడే. ఏంట్రా, జర్మనీలో ఇంత పెద్ద ఇల్లా? ఇల్లా కాదది, విల్లా. ఇదే కదా? చెప్పాను కదరా, ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి. ఏ సునీల్, ఈ విల్లా ఎంతైందిరా? ఆడిటర్ని అడిగి చెప్తాను. థ్యాంక్ యూ. హలో, ఇటు బాబు వెళ్ళాల్సింది. అది అవుట్ హౌస్ కదరా? ఇక నుంచి నువ్వు ఉండాల్సింది ఇక్కడ. ఇక్కడ ఎవళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం బెటర్. ప్లేస్ మారగానే మనిషి మారిపోయావు కదరా. రేయ్, నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా, కానీ తప్పదురా, ఏం చేస్తాం. సర్లే, నీకోసం నేను కూడా ఇక్కడే ఉంటానులే. అవసరం లేదులే, నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు ఆ విల్లాలోనే ఉండు. విల్లాలో ఉంటే ఓనర్ ఫీల్ అవుతాడు. ఆడేవాడు? విల్లా ఓనర్. విల్లా ఓనర్ ఎవడరా? మన కారు ఓనర్. కారు నీది కాదా? విల్లా ఓనర్దే. అంటే విల్లా కారు రెండు నీవి కాదా? రెండు ఓనర్ అయ్యారా. మరి నువ్వు డ్రైవర్. ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పావు అనుకో, నీ పరివే పోద్ది. మరి ఇందాక ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నావే అన్నావు కదరా? అన్ని నాయే అనలేదురా, అంతా మాయే అన్నాను. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదురా. సునీల్, బాస్ కాలింగ్. ఓ ఎస్ కమింగ్. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు, నువ్వు షాక్ నుంచి బయటకు వచ్చేలోగా నేను వచ్చి కలుస్తాను. రే రారా, ఎంతసేపు వెయిట్ చేయాలి? కంగారు పట్టుగా రెడీ అవుతుంటే అంటే. ఏంట్రా ఇది? జాగింగ్. నువ్వు ఎలాగ వచ్చేస్తావు జాగింగ్ కి? మరి ఇంకెలా వస్తారు బాబు? ఇక్కడ చలికి చర్మం పగిలిపోయి మజిల్స్ మంచి ముద్దలే, ఎముకలు పెళ్ళ పెళ్ళ ఇరిగిపోతాయి. డ్రెస్ మార్చుగా. ఏం అవసరం లేదు కానీ పద. నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? దేనికి? అవసరం అయితే అంబులెన్స్ ఫోన్ చేద్దాం. నువ్వు ఓవర్ చేయకరా. అలాగే జాగింగ్ చేద్దాం. ఏంట్రా డ్రెస్? ఎందుకు నవ్వుతున్నావు? ఇలాంటి డ్రెస్ ఎవరు వేసుకుంటారో తెలుసా? తెలుసు తెలుసు, మన ఊర్లో డెకోరేట్లు దొంగతనం చేయడానికి వేసుకుంటారు. నువ్వు అంతవరకే డెవలప్ అయ్యావు. పద పద. వెళ్దామా? పర్లేదు వెళ్ళు. వద్దు బాబు, ఏళ్ళ చాలు. ఈడెవడరా ఆయిల్ ట్యాంకర్ లో ఉన్నాడా? సునీల్. హాయ్ ఆతి మేరీ సాతి. యారా, పందిలా తినేసి ఎద్దులో ఒళ్ళు పెంచేసి జింకలా జాగింగ్ చేస్తే సన్నబడిపోతాను అనుకుంటున్నావా? ఎందుకు రాండి, వదిలేవచ్చు కదా. నీకు తెలియదు ఉండరా. నైస్ మీటింగ్ యూ. ఒరే, నీకు విషయం తెలుసా? నిన్ను సకానికి కోసి వండితే 10 ఊళ్ళకి బఫే భోజనాల కింద సరిపోతావు. నీకు ఈ ఎక్సర్సైజ్ అయ్యి వర్కౌట్ అవ్వవు కానీ నా మాడి నువ్వు రంపం తీసుకుని సైడ్ చెక్ చేసుకో, ఒక మాదిరిగా రిజల్ట్ ఉంటుంది. ప్లీజ్.
నేను శ్రీహరికోట రాకెట్ సెంటర్ లో 5 years వర్క్ చేశాను. నువ్వు ఇక డెకాట్ లో తయారక్కర్లేదు, రోజు ఇలాగే జాగింగ్ వెళ్ళిపోవచ్చు. అవును రే, నీ జాబ్ అని కొంచెం డిస్లొకేట్ అయినట్లేదు. Sir, the doctor will be here any moment. ఏమోరా. Hey, don't worry. I'm a specialist doctor. I'm not an enemy. Just a friend for you. Nurse, bring him in. Yes, doctor. ఇంకోటి ఆర్డర్ తీసుకెళ్ళరా. ఈ సైడ్ కొడితే మా ఇంట్లో భోజనాలు ఎట్టేస్తారా? పర్లేదురా. అవునరా, ఈ సైడ్ గ్యారెంటీ చంపేస్తాడరా. తీసుకెళ్తున్నాడా? ఎక్స్క్యూజ్ మీ మాస్టారు, ఏంటి అలా వెళ్ళిపోతున్నారు? ఏంటి ఆఫీస్ లో ఎవరు లేరు? అందరూ లంచ్కి వెళ్ళారా? లంచా? ఓ, మీకు అలా అనిపించిందా? పోన్లేండి. ఇంతకీ ఎవరు మీరు? నా పేరు శేఖర్, మ్యామ్ ని కలవాలి. ఏంటి మ్యాటరు? మీకు బాకీ పడ్డారేంటి? ఎంత ఇవ్వాలి? నేను ఇండియా నుంచి వచ్చానండి. ఓ, మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా? కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా? చెప్తానులేండి. ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా లోపలికి వెళ్తే ఏమవుతుంది? ఏం అవదు. మహా అయితే 2 విషయాలు జరగచ్చు. మీ బాకీ తీరచ్చు, తీరకపోవచ్చు. తీరే సమస్య లేదు, తీరకపోవడమే కరెక్ట్. తీరకపోయినా 2 విషయాలు జరగచ్చండోయ్. మళ్ళీ రమ్మనొచ్చు, అస్సలు ఇవ్వనొచ్చు. అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా, మళ్ళీ రమ్మని అనొచ్చు. మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికి వెళ్దాం. మళ్ళీ రండి. చూడు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను వచ్చింది జాబ్ కోసం. జాబా? మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు. ఆడే కొంచెం బెటర్. షిప్ మునిగిపోతుందని తెలియగెక్కాడు. మీరేమో మునిగిపోయిన షిప్ ఎక్కుతానంటున్నారు. చూడు మిస్టర్ బుచ్చిబాబు, ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు మేడంతో చెప్పకపోతే 2 విషయాలు జరగచ్చు. నేనే లోపలికి వెళ్ళొచ్చు, లేదా బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను. లోపలికి వెళ్తే 2 విషయాలు జరగచ్చు. నాకు ఉద్యోగం రావచ్చు, రాకపోవచ్చు. రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది. వస్తే 2 విషయాలు జరగచ్చు. నిన్ను ఉద్యోగంలో ఉంచొచ్చు, లేదా తీసేయవచ్చు. నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ. సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరకు నువ్వు ఉద్యోగం చేస్తావా, లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావా? నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్. వెళ్ళండి సార్. దట్స్ గుడ్. ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? కళ్ళు చల్లబడతాయని కాదు, పొరపాటును అద్దంలో చూసుకుంటే భయపడతామని. అవును, ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే, అతని ఫోటో ఉందా? ఎందుకంటే తీసుకెళ్లి మన జిమ్ లో చూపిద్దామని. నెలకోసారి జీతం అడిగినట్టు 6 నెలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు. వాళ్ళకిచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను. నో ఆంటీ, అతనేదో మొహమాటానికి అనుంటాడు. అమర్ ఫ్రెండ్ అయినంత మాత్రాన జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారా ఆంటీ? అది ఇండియా నుంచి వచ్చి. రేపు ఖచ్చితంగా రాడు. నువ్వా? గెట్ అవుట్. ఏంటి కమిన్ గెట్ అవుట్ 2 నువ్వే చెప్పేస్తావా? అది ఇద్దరు చెప్పాలి. అసలు నేను ఎవరు రమ్మన్నారా? మేమే డొనేషన్ కోసం రాలేదు, ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం. ఎవడా ఈడియట్? నువ్వే. చంపేస్తాను. నీ మొహం నాకు చూపించొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా? నీ మొహం నన్ను చూడద్దాం లేదుగా. ఇంకేట మావా ఈనాడు న్యూస్. నోర్మోయ్, ఎవడరా నీకు మావా? నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారు ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా? రాస్కెల్. నన్ను ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. నిద్రపోతుంటేనే ఉద్యోగం తీసేస్తారా? ఆ టైంలో నేను కారు నడుపుతున్నానులే. నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా? ఆడికక్క తెలిసింది, నేను చెట్టు గుద్దిన తర్వాత కానీ తెలియదు. ఒరే, నువ్వింత వెధవ్ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం ఇస్తాడరా? అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నీకు నా తెలివితేటల మీద డౌట్ ఉంటే ఇంటర్వ్యూ చేసుకో. ఏంటి ఛాలెంజా? యా. ఒరే, I will put a difficult question. Okay. If you can give answer, I will appoint you. కోడి ముందా, కోడి గుడ్డు ముందా? కోడి ముందు. ఎలా చెప్పగలిగావు? కోడి ముందుకుంటది, గుడ్డి వెనకాలని చేస్తుంది కదా. థ్యాంక్స్ మావా నాకు ఉద్యోగం ఇచ్చినందుకు. ఏంటి ఉద్యోగం వచ్చినట్టు నువ్వే డిసైడ్ అయిపోయావా? వాట్ ఈస్ దట్? టీ sir. You wanted me to take tea? Sir. How many times did I tell you I don't take tea? I am suspending you on spot. Get out. Sorry sir. మావయ్య, ఈ నేను సడన్ గా ఉద్యోగంలో తీస్తాడు. రేపు నేను టీలో ఎవడెత్తాడు? నువ్వు ఉన్నావుగా.
గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు. ఇంతకీ ఈ ఆఫీసులో మీ పోస్ట్ ఏంటి సార్? నా అలాగే రెస్టా? ఇక్కడ నుంచి నువ్వు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్తే. ఈ ఆఫీసులో లైట్లు వెలగవు సార్. ఏ? దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఏంటవి? బల్బులో తేడా ఉండొచ్చు, లేదా పవర్ లో ఫాల్ట్ ఉండొచ్చు. ఓహో, అంటే ఈ ఆఫీస్ బాగు చేయడం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఏంటి సార్ మళ్ళీ కరెంట్ కనిపెడుతున్నారా? లేదు లేదు, కనెక్షన్ లో తేడా ఎక్కడ ఉందో కనిపెడుతున్నాను. ఇదిగో ఇది పట్టుకో. బుచ్చిబాబు, దీన్ని ఒకసారి 2 చేతులతో గట్టిగా పట్టుకుంటా, నేను కొంచెం పైకి ఎక్కుతా. వావ్, సక్సెస్. రిపేర్ చేయడం పూర్తి కాకుండానే కరెంట్ పాస్ అయిపోయింది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఏంటి, ఏమైంది? ఏం లేదు మేడం, వైరింగ్ లో చిన్న ప్రాబ్లం వస్తే రిపేర్ చేశాను, ఇప్పుడు కరెంట్ వచ్చింది. ఇందాక పోయింది, ఇప్పుడు వచ్చింది. అలాగా? ఐఎమ్ రియలీ సారీ మేడం. మై గాడ్. బుచ్చిబాబు, బుచ్చిబాబు, ఐ ఓకే? చిన్న షాకే మేడం, ఏం కాలేదు. చేసిన రిపేర్స్ చాలు, కరెంట్ నే కదిలించకండి. ఏమయ్యా, వైర్ ఎవడైనా నోట్లో పెట్టుకుంటాడా? షాక్ కొడుతుందని తెలియక. ఎక్కడోడు